వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2020 గెలిచిన భారత జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయం. భారత ఆల్రౌండర్ల ప్రదర్శనతో సొంతమైన ప్రపంచ టైటిల్. భారత మహిళల క్రికెట్ ప్రస్థానంలో ఇది ఒక చారిత్రక ఘట్టం. శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 M5 రాకెట్. దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ప్రయోగం సక్సెస్. సుమారు 4400 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన LVM-3 చంద్రయాన్-3 ప్రయోగించిన రాకెట్తోనే ఈ ప్రయోగం చేపట్టడం విశేషం. వ్యక్తిగత పర్యటన కోసం లండన్ వెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులు. లండన్లో తెలుగు కుటుంబాల నుంచి ఘన స్వాగతం. నారా భువనేశ్వరికి ఒకే వేదికపై 2 ప్రతిష్టాత్మక పురస్కారాలు. సామాజిక సేవకు గాను డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు. కాంగ్రెస్ కుటుంబం పాకిస్తాన్ పట్ల మమకారం చూపుతోందన్న ప్రధాని మోదీ విమర్శలు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్ర స్థావరాలపై బాంబులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు షాక్ లో ఉన్నారని వెల్లడి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ ప్రచారానికి నటుడు సుమన్ మద్దతు. మరోవైపు ప్రజల్లో ఉత్సాహం నింపిన మంత్రి పొంగులేటి పాదయాత్ర. గల్లీలోకి వెళ్లి ప్రజలను పలకరించి ఓట్ల అభ్యర్థతలు. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల ఆశలను నిజం చేస్తూ తొలిసారిగా ICC మహిళల ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. నవీ ముంబైలోని DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్లో షఫాలి వర్మ అద్భుత ఇన్నింగ్స్కు, చివర్లో దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రదర్శన తోడవడంతో భారత్ జగజ్జేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ విరోచిత సెంచరీ చేసినా తన జట్టును గెలిపించలేకపోయింది. ఈ మెగా ఫైనల్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి వందన, షఫాలి వర్మ అద్భుతమైన శుభారంభం అందించారు. ముఖ్యంగా షఫాలి తనదైన శైలిలో దూకుడుగా ఆడి కేవలం 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాది వేసింది. వీరిద్దరూ తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం జెమిమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ త్వరగానే వెనుదిరిగిన ఆల్రౌండర్ దీప్తి శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో ఆదుకుంది. చివరి ఓవర్లలో వికెట్ కీపర్ రిచా ఘోష్ బంతుల్లో మెరుపులు మెరిపించడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో అయాబొంగా ఖాకా 3 వికెట్లు పడగొట్టింది.
జోగి రమేష్ అరెస్టు రాజకీయ ప్రతీకారం మాత్రమేనన్న అనిల్ కుమార్ యాదవ్. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకారమని వ్యాఖ్యానించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనను దారి మళ్లించేందుకే ఈ అరెస్టు డ్రామా నడుస్తోందని అన్నారు. అక్రమ మద్యం కేసులో టీడీపీ నేతలను వదిలేసి జోగి రమేష్ ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు దొంగవని ప్రజలు గ్రహించారని అన్నారు. మద్యం కేసుపై ప్రభుత్వం నిజాయితీగా ఉంటే సిబిఐ విచారణకు అప్పగించాలన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ రాజకీయ కుతంత్రం జరుగుతోందని మండిపడ్డారు. ఒక తప్పుడు కన్ఫెషన్, ప్రతి దానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం, దాని మీద అరెస్ట్ చేయడం, ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్లీ వస్తా ఉంటే మేము పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామనేది ప్రజల్లో ఒక భావన ఉంది. కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వల్ల కావచ్చు, లేకపోతే దొంగ ప్రామిసుల వల్ల కావచ్చు, మోసపోయామని ఒక భయం ఉంది. ఈరోజు ఎన్ని కప్పుకొచ్చేదానికి, ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరెస్టు తీసుకురావటం. ఈరోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తున్నారు, మీరు సిబిఐ ఏంటి, నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి. ఈ దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి. సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి. అలా కాకుండా ఈరోజు కాశీబుగ్గలో జరిగిన ఇన్సిడెంట్ 90 సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కట్టింది. ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానాల్లో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో బాంబులు పేలినప్పుడు కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర పట్టదని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్ర స్థావరాలపై బాంబులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు షాక్ లో ఉన్నారని అన్నారు. బీహార్ ప్రజలు జంగిల్ రాజ్ ను మర్చిపోలేదని, ఆ నేతలు చారిత్రాత్మక ఓటమిని ఎదుర్కోబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి ఆర్జేడీకి అవకాశం ఇచ్చిందని మోదీ అన్నారు. భారత భద్రత పట్ల కాంగ్రెస్ ఎప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకే కేటీఆర్ హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చెరువులు, నాలాలపై కబ్జాలను అడ్డుకోకపోయినా వారు ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడడం విస్మయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెరువులు రక్షించేందుకు చర్యలు తీసుకుంటే వాటిని విమర్శించడం కపటతమని అన్నారు. కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓట్లు దండుకోవాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్టుగా గమనించాలి. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ సిస్టమ్. అంటే దీన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు ఈ ప్రభుత్వం అంటే, జీహెచ్ఎంసీ ఔటర్ పరిధిలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులను ఎవరైతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి కబ్జాలకు గురి చేసిరో వాటిని కాపాడే ప్రయత్నంలోనే ఈ హైడ్రా అనేది తయారైంది, ఫామ్ అయింది సంవత్సరం క్రితం. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో 75% చెరువులు, నాలాలకు కబ్జాకు గురైనట్టు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక నివేదికనిచ్చింది. అంటే గత పాలకుల చేతిలో అసమర్థత వల్లనో, అధికారుల అసమర్థతలను చాలా వరకు చెరువులు కబ్జా అయినాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈరోజు 600 పైచిలుకు చెరువులు ఉంటే ఈ బీఆర్ఎస్ హయాంలో దగ్గర 44 చెరువులు మొత్తమే మాయమైపోయినాయి. 127 చెరువులు సగానికి సగము కబ్జాలకు గురైనవి. వీళ్ళ హయాంలో అధికారులు ప్లస్ నాయకులు టోటల్ గా పవర్ ని మిస్యూజ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ అమాయకులను తీసుకొచ్చారు కదా, ఈ అమాయకులని 10 సంవత్సరాలలో వీళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితులనే వాళ్ళ అమాయకులు పోయి అక్కడ చిక్కుకురు. అది చెరువులను తెలవక, నాలాలను తెలవక, ప్రభుత్వ భూములను తెలవక,
మరి 10 సంవత్సరాలు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎవరు ఎక్కడ కడుతుర్రు, ఎందుకు కడుతుర్రు, ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏ రోజు ఆలోచించలేదు. ఎందుకంటే కమిషన్లు దండుకుర్రు కాబట్టి ఆ రోజు ఏమి గుర్తుకు రాలేదు. ఇలా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. షేర్లింగంపల్లి అఫీస్పేటలో 39 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ను వీళ్ళ హయాంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి కబ్జాకు పెట్టుకుంది. ఇవాళ హైడ్రా వచ్చినాక కొంతవరకు బిల్డింగులు కట్టిండి ఆయన. కట్టన్ బిల్డింగ్లు ఉంటే అన్ని ఖాళీ చేయించి 29 ఎకరాల పైచులకి ఇలా ఫెన్సింగ్ చేయించి ప్రభుత్వ ఆస్తిని కాపాడింది హైడ్రా. నేను ఎగ్జాంపుల్ ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోవాలంటే హైడ్రా వచ్చిన తర్వాత 581 స్థానాలల్లో ఇలా ఇస్రో మరో ఘనత. LVM-3 M5 రాకెట్ ద్వారా CMS-3 ఉపగ్రహం విజయవంతంగా ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక విజయాన్ని సాధించింది. LVM-3 M5 రాకెట్ ద్వారా 4410 కిలోల బరువున్న CMS-3 ఉపగ్రహాన్ని విజయవంతంగా ఆర్బిట్ లో ప్రవేశపెట్టింది. కేవలం 16.9 నిమిషాల్లోనే ఉపగ్రహం ఆర్బిట్ లో చేరడం విశేషం. ఈ ప్రయోగం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనమని ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో అడుగులు అంతరిక్ష గమ్యాన్ని చేరుకుంటున్నాయని ఆయన అన్నారు. And a 5-meter diameter payload fairing. The LVM-3 represents ISRO's indigenous capabilities, providing launch services to various users. With CMS-03, ISRO not only strengthens India's space capabilities, but also reaffirms the nation's position as one of the leading. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో 9 మహిళలు మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించడం మానవత్వం లేనిదని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యమే ఈ మరణాలకు కారణమని అన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు తేలికగా తీసుకుంటున్న న్యాయస్థానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. జరిగి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని దగ్గరికి చేరితే ఈ మాట ఇంత సులభంగా అనగలుగుతాడా? అప్పుడప్పుడు జరుగుతుంటాయి మామూలేని. కార్తీక మాసం, శనివారము, ఏకాదశి, పవిత్రమైన రోజు. మరి ఈ మరణాలకు కారణం ఎవరు? ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ఏకకంఠంతో చెప్తున్నారు, ఇది 100కు 100 ప్రభుత్వ నిర్లక్ష్యము. ఏ మాత్రమే కానీ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన, నిర్లక్ష్య వైఖరి వలన, ప్రభుత్వ వైఫల్యం చేత 9 మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు. ఫ్రీ బస్సు పెట్టినారు కదా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని ఇట్లా పొయ్యి గుంపులు జాగ్రత్త లేక ఈ ప్రభుత్వం ఈ ప్రాణాలకు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి దంపతులను స్థానిక తెలుగు కుటుంబాలు ఘనంగా స్వాగతించాయి. భువనేశ్వరి IOT సంస్థ నుంచి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా అందుకోనున్నారు. 2 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోనున్న ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు పర్యటన సందర్భంగా స్థానిక తెలుగు సంఘాలతో భేటీ అవ్వనున్నారని సమాచారం. మెదక్ జిల్లా నర్సాపూర్లో అటవీ ప్రాంతంలో నిర్మించిన ఎకో పార్క్ ను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు క్రికెట్ ఆడడం ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. నర్సాపూర్ ఎకో పార్క్ రాష్ట్రానికి తలమానికమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ లో మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి విస్తృత పాదయాత్ర నిర్వహించారు. గల్లీల్లోకి వెళ్లి ప్రజలను పలకరించి ఓట్లు అభ్యర్థించారు. చిన్న వ్యాపారాలు, మహిళలు ఉత్సాహంగా స్పందించారు. పాదయాత్రలో మంత్రి వెనుక భారీగా కార్యకర్తలు అనుసరించారు. పాదయాత్ర ఉదయం 8:30 ప్రారంభమై శ్రీరామ్ నగర్, సంధ్యానగర్, వినాయక నగర్ ప్రాంతంలో కొనసాగింది. ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మేము బిడ్డ నిరుద్యోగులు తలుచుకుంటే మీ పార్టీ భూస్థాపితం అవుతుంది అంటూ హెచ్చరించారు. ఉద్యోగాల భరోసా ఇవ్వలేని కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. యువతకు న్యాయం చేయకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తలదించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మేమందరం తలుచుకుంటే మీ పార్టీ ఏడు ఉంటుందో గమనించి ఇప్పుడు తలుచుకుంటే ఉస్మానియా మొత్తం నుంచొని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఎర్రగడ్డలో మా జేఏసీ ఉద్యమ నాయకుల్ని కొట్టడం జరిగింది. బిడ్డ చూసుకుంటూ ఒకటే చెప్తున్నాం, ఈ రేవంత్ రెడ్డి జాబ్స్ ఇస్తా అని చెప్పి మాకు మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే ఇస్తానని చెప్పిండు. ఇప్పటికి వచ్చి ఆ జాబ్స్ పత్తా లేకుండా పోయింది. అట్లనే జీవో 29 రద్దు చేసి ఇప్పుడే జీవో 50 ప్రకారం మాకు ఈ ఎగ్జామ్ నిర్మించాలని కోరుతున్నాం. ఒకటే చెప్తున్నాం, మా జేఏసీ తరఫున మేము ప్రతి ఇంటికి బరాబర్ ప్రచారం చేస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కృష్ణనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం జోరుగా సాగింది. ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడిన నవీన్ యాదవ్ కు నటుడు సుమన్ మద్దతుగా ప్రచారం చేశారు. కాలనీ వాసులు, బస్తీ ప్రజలు ఉత్సాహంగా స్పందించారు. నవీన్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తన శక్తి మేర కృషి చేస్తానని తెలిపారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలాంటి వాళ్ళు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళందరికీ సపోర్ట్ చేశారు, మంచి చెడు అన్ని విషయాల్లో. అండ్ కొడుకు ఏంటంటే ఆయనతో పాటు సోషల్ సర్వీస్ లో తిరిగిన మనిషి. తండ్రిని చూశాడు. ఎప్పుడు ఆఫీస్ దగ్గర ఒక 50 మంది అంటే కులానికి మతానికి సంబంధం లేకుండా హెల్ప్ వస్తూ చేసిన మనిషి. సో ఆ పొలిటికల్ ఏదైతే ట్రైనింగ్ ఉందో చిన్న వయసు నుంచి ఉంది. అండ్ నిజాయితీ మనిషి అతను. సో నవీన్కి మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఆయనకి ఎడ్యుకేషన్ ఉంది. యూత్ ఎనర్జెటిక్ కుర్రాడు. కాలేజ్ యూత్ మాస్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది. మా క్లాస్ ఫాలోయింగ్ ఉంది. లేడీస్ ఫాలోయింగ్ ఉంది. సో తప్పనిసరిగా పీపుల్ వాంట్ చేంజ్. సో డెఫినెట్లీ రూలింగ్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్. సో కాంగ్రెస్ రూలింగ్ పార్టీ కాబట్టి నవీన్ని గెలిపిస్తే వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయి. ఇది కూడా నేను చెప్తున్నాను. సో అది మైండ్లో పెట్టుకొని నవీన్ ఒక అత్యంత మెజారిటీ మీద గెలిపించాలని నా కోరిక. అందరూ టెక్నీషియన్స్ శ్రీశైలంకే ఇష్టం అండి. ఎందుకంటే ఆయన ఎంతో. గాజుల రామారంలో హైడ్రా చర్యలపై తీవ్ర వివాదం రేగింది. పేదల ఇళ్లను కూల్చి పెద్దల కబ్జాలను వదిలేస్తోందని విమర్శలున్నాయి. హైడ్రా ప్రభుత్వం కోసం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అరగపూడి గాంధీ కబ్జా చేసిన 11 ఎకరాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పేద ప్రజల మీద హైడ్రా ప్రతాపం కొనసాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ ఇక్కడ కావచ్చు, అక్కడ మూసి ఒడ్డున కావచ్చు. మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పక్కన నీళ్ళని ఆనుకొనే కడుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. హైడ్రా అటువైపు చూడడం లేదు. అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే, ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. హైదరాబాదు నలుమూలలో ఎటువైపు చూసినా కేసీఆర్ కట్టించిన లక్షలాది ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు. కానీ ఇవాళ మధ్యలో చూస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిన ఇండ్లు కనబడతా ఉన్నాయి. కూలగొట్టి శ్మశానంగా చేసిన పేదల బతుకులు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఇది. కేసీఆర్ 10 ఏళ్లలో నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో మొత్తం కూలగొట్టి నాశనం చేసిపోయాడు. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేస్తూ ఉన్నాడు. పేదల భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాడు. కేవలం తనకు అవసరమైన, తన రాజకీయ పరపతికి అవసరమైన, తన పదవిని నిలబెట్టుకోవడానికి కావలసిన పని మాత్రమే చేస్తున్నాడు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి గెలిచి కొనుక్కున్న వాళ్ళకు ఈ రకమైన నజరానాలు ఇస్తున్నాడు. ఈ రకంగా కాపలా కాస్తున్నాడు. ఆయన సొంత పార్టీలో ఉన్న మంత్రులకు కాపలా కాస్తున్నాడు. ఇది ఇవాళ ఇంకా నిస్సిగ్గుగా నిన్న మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ పేదల్ని భయపెట్టిస్తున్నాడు. మీరు ఓట్లు వేయకపోతే మీ పెన్షన్లు ఉండవు, మీరు ఓట్లు వేయకపోతే మీకు షాదీ ముబారక్ రాదు, మీకు ఓట్లు లేకపోతే ఫ్రీ బస్సు ఉండదు, మీకు ఓట్లు లేకపోతే బియ్యం ఇయ్యను, ఈ రకంగా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు కాదు. ఆపడానికి రేవంత్ రెడ్డికి ఏమీ లేదు. ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే పక్కన చూస్తున్నాం, ఇప్పటికే 2-3 దేశాల అధ్యక్షుల్ని తరిమి కొట్టిండ్రు. కేవలం పోలీసులను పెట్టుకొని నేను పరిపాలన చేయొచ్చు, పోలీసులను పెట్టి నేను భయపెట్టవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు. నీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే కేసీఆర్ ఒక్క పిలిపిస్తే నీ హైడ్రా అడ్డుకోలేదు, నీ పోలీసులు అడ్డుకోలేరు. నీ లాగు పగలగొట్టి నిన్ను పారదోలడం ఖాయం ప్రజలు. నువ్వు ఏ అడవుల నుంచి వచ్చినా అని చెప్తున్నావో, నల్లమల పుల్లి అని చెప్తున్నావో, నల్లమల పిల్లిని కూడా కాకుండా చేస్తారు నిన్ను. నువ్వు చేస్తున్న దుర్మార్గాలు ఈ రకంగా ప్రజల ముందర చూపించాలి, ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం ఇక్కడ రావడం జరిగింది. మీడియా మిత్రులు కూడా అందరూ కూడా చూస్తున్నారు. ఒక పక్కన కూలగొట్టిన వాళ్ళు ఏ రకంగా పోయి మందిలో తలదాచుకుంటున్నారో చూస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఏ రకంగా పోలీసు రక్షణ ఇచ్చి మళ్ళీ
వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి కట్టబెడుతుందో కూడా మనం చూస్తున్నాం. ఈ దుర్మార్గాల్ని ప్రజలకు మళ్ళొకసారి కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా ప్రత్యేకించి గమనించాలి. 99% మంది ప్రజలు బీదలే ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇండ్లు కూలగొట్టబడి వచ్చి మీ ఇళ్ళలో కూడా తలదాచుకుంటున్నారో వాళ్ళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సోషల్ మీడియాలో ఫేక్ సర్వే రిపోర్ట్స్ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో ఇలాంటి సర్వేలు నిషేధమని సిఈసి ఆదేశాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ వాటిని ఉల్లంఘిస్తోందని అన్నారు. ఎన్నికల అధికారుల వద్ద ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక 2 గంటలలో ఒక లిస్టు తయారు చేసి ఒక ప్రిడిక్షన్ తయారు చేసి ఉద్దేశపూర్వకంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న ఒక పొలిటికల్ స్టంట్ లో భాగంగా కేకే సర్వే కూడా హరీష్ రావు కేటీఆర్ డైరెక్షన్ లో ఈ రకంగా ఒక న్యూస్ ఛానల్స్ కి దాన్ని సర్వే పోల్ ని ప్రకటించి ఈ రకంగా ఎడ్జ్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. దానికి ఏదైతే దానికి అగేన్స్ట్ గా ఎలక్షన్ ఆర్ఓ గారికి దానిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఏదైతే కేకే సర్వే ప్రిడిక్షన్స్ గురించి ఇది జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భుజాలు గుద్దుకుంటూ ఏదైతే వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో దీన్ని ప్రచారం చేస్తుండ్రో, ఇదే కేకే సర్వే చాలా సందర్భాల్లో హర్యానాలో, ఢిల్లీలో అడ్డగోలుగా వారు ఈ సర్వే ఇచ్చినప్పుడు వారు ఇచ్చిన సర్వే ఫలితాలు దాని తర్వాత ఏదైతే రిజల్ట్స్ కి చాలా భిన్నంగా ఉంటాయి. అంటే ఈ సర్వే ఎటువంటి వాస్తవాలు లేవు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ రకంగా కొంతమంది మాటల మేరకు ప్రభావితం చేసి ఓటర్లని ప్రభావితం చేయనీకి ఇటువంటి సర్వేని కేకే సర్వే సంస్థ నిర్వహిస్తుందని చెప్పి గతంలో అనేకమైన రుజువులు ఉన్నాయి. ఇప్పటికన్నా దీనిపైన ఏదైతే కేకే సర్వే చేసిరో దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేపు ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా వారి దగ్గర కూడా సమయం, సుదర్శన్ రెడ్డి గారి దగ్గర కూడా సమయం తీసుకోవడం జరిగింది. రేపు 11 గంటలకు వారికి కూడా కంప్లైంట్ ఇస్తాము. అండ్ అయితే సెంట్రల్ ఎలక్షన్ దానికి సంబంధించి కూడా మెయిల్ రూపకంగా కూడా దీన్ని కంప్లైంట్ ని వారికి కూడా అద్దంకి దయాకర్ గారు ఇద్దరం కూడా దీన్ని మెయిల్ రూపకంగా కూడా కంప్లైంట్ చేస్తాము. అండ్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా దానికి సంబంధించి కూడా ఇలా తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు ఎలక్షన్ లో ఓడిపోతున్నారు అని చెప్పి ఇటువంటి కొన్ని. తూర్పు గోదావరి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ కూటమి ప్రభుత్వం వచ్చాక తంబళ్లపల్లెలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు పుట్టుకొస్తున్నాయని విమర్శించారు. ఆఫ్రికాలో వ్యాపారం చేసే జయచంద్రారెడ్డి అధికారుల అండతో వ్యాపారం నడుపుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేశామని ఇప్పుడు తొలగించడం అనుమానాస్పదమన్నారు. ప్రభుత్వం నిజాయితీగా ఉంటే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దానికి మీరు వారికి ఏం బెనిఫిట్ ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి మద్యం బాటిల్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉండేది. మీరు ఎందుకు తీసేశారు అది? మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం బాటిల్ మీద ఉండాల్సినటువంటి క్యూఆర్ కోడ్, అంటే ఆ మద్యం ఎక్కడ తయారైంది, ఏ షాప్కి వెళ్ళింది, ఎక్కడమ్మారు, ట్రాక్ చేసేటువంటి విధానం, ఎప్పుడు తయారైంది, అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేటువంటి విషయాలు, అది ఎందుకు తీసేశారు? మీరు ఒక కొత్త పాలసీ తెచ్చారు. ఆ పాలసీలో మీరు ఏం చేశారు? బ్రాందీ షాపులు యథేచ్ఛగా తెల్లవారుజాము 4 గంటల వరకు అమ్ముకోవచ్చు. పక్కనే ఒక పర్మిట్ రూమ్ అని పేరు లేదు, యథేచ్ఛగా అమ్ముకోవచ్చు. ఎవరు అమ్ముకుంటున్నారు? ఎవరు ఈ పాటల్లో పాల్గొంటున్నారు? మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు యథేచ్ఛగా ఈ ఆక్షన్స్లో పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత అధికారులు బెదిరిస్తారు. అనుమతి లేనటువంటి పర్మిట్ రూములు పెడతారు. అనుమతి లేకుండా ఇంకొక స్టెప్ ఎదరకు వేసి, అంటే ఆ నాయకుడే తినేస్తే కుదరదు కదా, మా సంగతి ఏంటని కార్యకర్తలు అడిగితే వాళ్ళని బెల్ట్ షాపులు నడుపుకోమంటారు. ఆ బెల్ట్ షాపుల్లో ఏదైతే మీ సోదరుడు ఇప్పుడున్నారు కదా, తంబలపల్లిలో తయారు చేసినటువంటి మద్యాన్ని విక్రయించడానికి ఒక పథకం వేశారు. పంపకాల దగ్గర తేడా వచ్చింది. ఈ జయచంద్రారెడ్డి గారు బావమరిది గిరిధర్ రెడ్డి గారు, ఆయన పిఏ రాజేష్ని కానీ వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. జయచంద్రారెడ్డి గారిని ఎక్కడ అరెస్ట్ చేయలే, ఆయన అరెస్ట్ చేయలేదు, వీళ్ళ పిఏలను అరెస్ట్ చేయలేదు. కానీ దీనికి ఏ సంబంధం లేనటువంటి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. డైవర్షన్ కోసమే కదా.
ఈ డైవర్షన్ కోసమే కదా ఇది చేసింది. రాష్ట్రంలో తుఫాన్ కారణంగా పంటలు, ఆస్తులు నష్టపోతున్న వేళ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లడం తప్పని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. ప్రజల కష్ట సమయంలో ప్రజలతో ఉండాల్సిన నాయకుడు విదేశాల్లో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుఫాన్ బాధిత రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటన కాబట్టి అందరికి సమాచారం ఇస్తారు, అన్నీ తెలిసిపోతుంది అనుకున్నాము. పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నాడని వాళ్ళు ఎల్లో మీడియానే బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. నిజంగానే ఈ మధ్య బాగా విదేశాలు ఇద్దరు తిరుగుతున్నారు కాబట్టి ఆ లండన్లో కూడా పర్యటించాలి కాబట్టి పర్యటిస్తున్నారు అనుకున్నాము. ఈరోజు ఏం చెప్తున్నారండి, అది వ్యక్తిగత పర్యటన అంటున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాను, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేశం దాటి నువ్వు దేశం వెళితే నీకు వ్యక్తిగత పర్యటనలు అనేవి ఉండవు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలోనే వెళుతున్నావు. ఆ పర్యటన ఖర్చు వివరాలు మాత్రం తప్పనిసరిగా రాష్ట్రానికి చెప్పాలి. లండన్ పర్యటనకు ఏం పని మీద వెళ్ళారు? మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాపని గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళారు లండన్. 2 సార్లు వెళ్ళారు. 2 సార్లు పిల్లల పనుల మీద, ఎడ్యుకేషన్ పని మీద వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పిల్లలు ఎవరు చదువుతున్నారు అక్కడ? లండన్లో ఆయన వ్యక్తిగత పనులు ఏమున్నాయి? సవివరంగా ఈ రాష్ట్రానికి చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఏమైందా అని టెక్నాలజీ 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 ఎలివేషన్లు అంత గొప్ప ఎంత గొప్ప మీ బతుకు ఎందుకయ్యా మీరు? దేనికి? రాష్ట్ర ప్రజలను చంపుకు తింటానికా? రైతాంగం 1,00,000 ఎకరాల్లో నష్టం జరిగితే పూర్తిగా కుదేలైపోయిన 1,00,000 ఎకరాల్లో నష్టం అంటే ఒక్కొక్క ఎకరానికి సాలిన 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు నష్టమైతే ఎన్ని కోట్ల రైతాంగం యొక్క పంట నష్టం జరిగిందో ఈ రోజుకు లెక్క చెప్పకుండా లండన్ పోతున్నాడు బాబు. అందుకే జోగి రమేష్ అరెస్టు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 గెలిచిన భారత జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయం. భారత ఆల్రౌండర్ల ప్రదర్శనతో సొంతమైన ప్రపంచ టైటిల్. భారత మహిళల క్రికెట్ ప్రస్థానంలో ఇది ఒక చారిత్రక ఘట్టం. శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 M5 రాకెట్. దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ప్రయోగం సక్సెస్. సుమారు 4,400 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన LVM-3 చంద్రయాన్-3 ప్రయోగించిన రాకెట్తోనే ఈ ప్రయోగం చేపట్టడం విశేషం. వ్యక్తిగత పర్యటన కోసం లండన్ వెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులు. లండన్లో తెలుగు కుటుంబాల నుంచి ఘన స్వాగతం. నారా భువనేశ్వరికి ఒకే వేదికపై 2 ప్రతిష్టాత్మక పురస్కారాలు. సామాజిక సేవకు గాను డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు. కాంగ్రెస్ కుటుంబం పాకిస్తాన్ పట్ల మమకారం చూపుతోందన్న ప్రధాని మోదీ విమర్శలు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్ర స్థావరాలపై బాంబులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు షాక్లో ఉన్నారని వెల్లడి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ ప్రచారానికి నటుడు సుమన్ మద్దతు. మరోవైపు ప్రజల్లో ఉత్సాహం నింపిన మంత్రి పొంగులేటి పాదయాత్ర. గల్లీలోకి వెళ్లి ప్రజలను పలకరించి ఓట్ల అభ్యర్థతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.